సో అల్లు అర్జున్ రిమాండ్ కు ముందు అల్లు అర్జున్ ని చెంచల్గూడ జైలుకు తరలించక ముందు ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాము. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ని పోలీసులు చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాము. అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. టీవీ9 ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరైంది. కోర్టులో వాదోపవాదాల తర్వాత అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ ఇస్తూ అక్కడ ఆదేశాలు జారీ అయ్యాయి. అల్లు అర్జున్ కి ఊరట కలిగించే విషయం, అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరైంది. అల్లు అర్జున్ కి సంబంధించిన లాయర్ వాదించారు. బిఎన్ఎస్ సెక్షన్ 118/1 బిఎన్ఎస్ ప్రకారం అక్కడ ఇంటెన్షనల్ గా కానీ అతనికి ఇలా జరుగుతుంది, ఇక్కడ నేను వస్తే ఇలా జరుగుతుంది అన్న నాలెడ్జ్ అతనికి లేదు కాబట్టి ఆ సెక్షనే వర్తించదు, కాబట్టి బెయిల్ ఇవ్వాలి, రిమాండ్ ని రిటర్న్ చేయాలి అని అల్లు అర్జున్ తరపు లాయర్ వాదించారు. సో అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. కొన్ని నిమిషాల క్రితమే అల్లు అర్జున్ ని చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఇప్పుడు మధ్యంతర బెయిల్ మంజూరైంది. మరి తర్వాత ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి, ఆ బెయిల్ కి సంబంధించి ఎప్పుడు ఉత్తర్వులు చెంచల్గూడ జైలు అధికారుల చేతికి అందుతాయి అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తోంది. మొత్తం ఇదైతే అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వేడి వాదనలు జరిగాయి. ఇటు ప్రభుత్వం తరపు న్యాయవాది, అటు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు పలు కీలక అంశాలను ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. విపరీతమైన వాదోపవాదాల తర్వాత అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ అయితే మంజూరైంది.